కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలోకు ₹2 నుంచి ₹5 వరకు ధర పెరిగింది. ఏ కూరగాయ కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి. కేజీ కూరగాయలు కొనుగోలు చేసేవారు అర కేజీ, పావు కేజీ చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు వినియోగదారులు. ఉల్లి ధర కూడా ₹50 నుంచి ₹60 పలుకుతుంది. భారీ వర్షాలు, వరదలు పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పెరుగుతున్న కూరగాయల ధరలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకి ₹2 నుంచి ₹5 వరకు కూడా ధరలు పెరగడం జరుగుతున్నది. దీంతో గణనీయంగా వీటన్నిటి కూడా చూసినట్లయితే అనూహ్యంగా ఈ ధరలు పెరగడంతో ఇక సామాన్య ప్రజలైతే బెంబేలెత్తుతున్నారు. అయితే వారాంతం సందర్భంలోని రైతు బజార్లోని చూసినట్లయితే కొనుగోలుకు వచ్చిన గృహిణులు అయితే కూరగాయల ధరలు చూసి ఇక బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. కిలో చెప్పున కొనేవారంతా కూడా పావు కిలో, అర కిలో చెప్పున సరిపెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇంకా చిక్కుడుకాయల ధర చూసినట్లయితే ఎంత ధరలు, ప్రతి కూరగాయల ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నది. చిక్కుడుకాయ ధర 40 నుంచి ఏకంగా ₹120 పెరిగిపోయింది. వంకాయల ధర చూస్తే ₹30 నుంచి ₹70 చేరింది. క్యాప్సికం చూస్తే ₹50 నుంచి ₹105 పెరిగింది. అలాగే క్యాబేజీ చూసినట్లయితే కిలో ₹35 నుంచి ₹80 వరకు పెరగడం జరిగింది. అలాగే క్యారెట్ 2 వారాల క్రితం కూడా ₹41 ఉండగా రైతు బజార్లో ఇప్పుడు ₹68గా అమ్ముతున్నారు. గోంగూర, పాలకూర, తోటకూర, చుక్కకూర వంటి ఆకుకూరలతో పాటు బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఆనపకాయ, పచ్చి బఠానీ ఇలా అన్ని ధరలు కూడా పెరిగిపోయినాయి. రైతు బజార్లోని ఉల్లిపాయల ధరలు కూడా చూసినట్లయితే ₹50 నుంచి ఒకసారి ₹70 చేరాయి. బంగాళదుంపలు కూడా ₹25 నుంచి ₹45 ధర పెరిగిపోయింది. వెల్లుల్లి అయితే నెల క్రితం వరకు కిలో ₹280 వరకు ఉండగా ఇప్పుడు ₹450 వరకు కూడా ధర పెరుగుతున్నది. ఇదే విధంగా ప్రతి కూరగాయల ధరలు కూడా ఈ విధంగా పెరిగిపోవడం జరుగుతున్నది. ఇక్కడ మన దగ్గర రైతు బజార్కి సంబంధించిన రైతులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుందాము. ఏం చెప్పండి, ఎలా పెరిగినాయి రేట్? కూరగాయలు మెయిన్ వర్షాల వల్లనండి. ఇది గ్యాప్ లేకుండా 3 నెలల నుంచి ఏకదాటిగా కురుస్తుందండి. లంక పొలాల్లో కూడా వేసి కూరగాయలు ఎద్దరు లేకుండా వచ్చేదండి. ఇక్కడ ఏకంగా 3 నెలల నుంచి ఏకదాటిగా వర్షాలు కురవడంతో మెరకలు కూడా పోనీయండి. మెరకల మీద వేసిన చేలు పులిపోయినాయి. గోదావరి లంక గ్రామంలో లంకలు వేసిన పొలాలు కూడా గోదావరి రావడంతో మునిగిపోయాయండి. అటు కొండలో వచ్చిన గోదావరి వల్ల మెరకలో, ఇటు గోదావరి వల్ల ఈ పల్లాలు గట్ట మునిగిపోవడంతో మొత్తం పంట శుభ్రం పాడైపోయిందండి. వేసినయే ఒక్కొక్కరు 3 ఎకరాలు 4 ఎకరాలు ఒక్కొక్కరు అయితే ఇక్కడ చేస్తారండి. ఆ చేసిన దాంట్లో ఏ పంట కూడా కోసుకు తెచ్చి అమ్మడానికి లేకుండా పోయిందండి. ఎక్కువగా ఈ మెయిన్ వర్షాల వల్లేనండి. రేట్లు బాగా పెరుగుతున్నాయండి. ఇక్కడ రైతు బజార్కి అమ్మే రేటుకి అసలు బయట అమ్మే రేట్లు సంబంధాలు ఉండవండి. ఇక్కడ మాకు బోర్డు 30 పెడితే బయట వాళ్ళు 100 నమ్మొచ్చు, 80 నమ్మొచ్చు. అక్కడ కస్టమర్లను బట్టి, జనాలను బట్టి వాళ్ళు పెంచి అమ్ముకుంటారండి. ఇక్కడ సరుకు ఉన్న సరుకుని మేము ఆ బోర్డు మీద పెట్టిన రేట్లకి మేము అమ్ముతామండి. అంతే. మా చేలో చెగిన సరికే కావచ్చు, ఇక్కడ హోల్సేల్ బట్టి ₹1 ఇట్లో మార్జిన్ ఇచ్చి మామూలు పెడుతూ ఉంటారండి. అలా మార్కెట్ ఏంటంటే ఇంకా కూరగాయలు నిత్యం ఏదో ఒకటి తెచ్చి అలాగే అమ్ముతూ ఉంటామండి. కూరగాయల ధరలు చెప్పేది ఏముంది, పెరిగినా తప్పదు. పెరగకపోయినా కొంటాం, పెరిగినా కొంటాం. కొండం మాత్రం మానం కదా, అందువల్లనే వాళ్ళు కూడా పెంచుతున్నారు. అంతే. వర్షాలు, వరదల వల్ల నష్టపోయారు కాబట్టి మనం ఈ రకంగా అన్న ₹1 ఇస్తే వాళ్ళకి నష్టపరిహారం కింద ఉండదు. మనం వెళ్ళి డైరెక్ట్ వాళ్ళకి హెల్ప్ చేయలేం కాబట్టి ఆ రకంగా కూడా అనుకోవచ్చు. బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. బాగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చు కూడా బాగా పెరిగింది. అసలు చాలా దారుణంగా ఉన్నది. ₹50 ఉల్లిపాయలు ఎలా కొనుక్కుంటారండి? కనీసం మాకు ఆధార్ కార్డు మీద ₹20 ఇచ్చేవారు కదా, అలాగనే ఇవ్వాలి కదా. ₹40 ఇప్పటి నుంచి గత 2 నెలలు 3 నెలల నుంచి ₹50 పెంచేశారు. మరి ఎలాగా? టమాటో కూడా చాలా దారుణంగా పెంచేశారు. అది కూడా కొంచెం కాయగూరలు బాగా పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ఏదైనా కొంచెం చూసి మాకు ఆధార్ కార్డు మీద ఏదైనా ఇప్పిందే బాగుంటుంది. అయితే ఇక్కడంతా కూడా చూసినట్లయితే ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు కూడా రేట్లు పెరిగిపోవడంతో సామాన్లు కొనుక్కోలేము, తినలేము అనే పరిస్థితి నెలకొంటుందని చెప్పి ఇక్కడ అందరూ కూడా వాపోతున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఇక రేట్లు తగ్గించే విధంగా ఏర్పాటు చేయాలి. అలాగే సబ్సిడీపై ఉల్లిపాయలు కానీ, పచ్చిమిరకాయలు కానీ కూడా సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.